సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలైపోయింది. మేనిఫెస్టో హామీలను పక్కన పెట్టేశారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అటక మీదకెక్కించారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల అమలు గురించి మాట మాత్రంగా కూడా మాట్లాడటం లేదు. అలవికాని హామీలిచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడటం లేదు. సూపర్ 6 పథకాలు ఎప్పుడిస్తారని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు హామీలను పక్కన పెట్టిన కూటమి పార్టీలపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి నిదర్శనమే ఈ మధ్యన నర్సాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు ఎదురైన పరిస్థితి. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో అనే విషయం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్కు అర్థమైంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాద శివారు మండావారి గరువులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ అటుగా వెళ్లిన కూటమి అభ్యర్థి జనసేన నేత బొమ్మిడి నారాయణ నాయకర్ నన్ను గెలిపించండి, అధికారంలోకి రాగానే నెల రోజుల్లో మీ సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తా అన్నారు. అధికారులకు వస్తాం, ఈ గ్రామానికి ఏదైతే ఇబ్బందులు అన్ని ఇబ్బందులు చేసి పెడతారు. రామరాజు గారు ఉంటారు, మేము ఉంటాం. మీకు అన్ని రకాలుగా కూడా మీ గ్రామానికి మీకు అండగా ఉంటాం. ఓకేనా? మీరు ఏదైతే చెప్తారో అది చేసే విధంగా మేము చేసి పెడతాం. అప్పుడు ఇలా హామీ ఇచ్చిన జనసేన నేత ప్రస్తుత ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేశారు. అది తెలుసుకొని గ్రామస్తులంతా నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. డంపింగ్ యార్డ్ వద్దని మేము అన్నాం. ఈ 31 వార్డు మున్సిపాలిటీ వార్డుకి వచ్చి మా పంచాయతీలు వేయొద్దు. మా పంచాయతీలు వేయడానికి అంతకుముందు మున్సిపాలిటీలు కూడా మీరు అడిగారు, వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. మీకు ఇవ్వనప్పుడు పంచాయతీ మేము ఏంటంటే ఓన్లీ హౌసింగ్కి కరెంట్ స్ట్రక్చర్ కానీ ఇచ్చాం. మాకు ఇదా డంపింగ్ యార్డ్లు పెడతారు, ఈ చెత్త అంతా మా మీద తోలేస్తారని ఇవ్వలేదు మా రైతులు. మీరు కూడా గ్రహించి ఈ నిర్ణయాన్ని మీకు నమస్కరించడం. ఎందుకంటే మీ ప్రజలందరూ కూడా మీకే వేసాం ఓట్లు. మీ గురించి ఎంతో కష్టపడ్డాం. మీరు మాకు సపోర్ట్ ఉండాలి ప్రజలకి. కానీ ప్రజల సపోర్ట్ లేకుండా మీరు నిర్ణయాలు తీసుకుని ఈవేళ డంపింగ్ యార్డ్ పెట్టేస్తామంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రజలకు కూడా సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే గారు మీరు వచ్చి చెప్పి మీరు ప్రజల నిర్ణయం కూడా తీసుకుని చేయండి. నర్సాపురం మండలం రుస్తుంబాద శివారు మండావారి గరువులో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో గ్రామస్తుల్లో కోపం కట్టలు తెంచుకుంది. జాతీయ రహదారిపై ఆందోళన చేసిన వారు నర్సాపురం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యాలయం బయట బైఠాయించి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ తమ గ్రామంలో పెట్టడానికి వీలు లేదని నినాదాలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కార్యాలయంలో లేరు. అయితే ఎమ్మెల్యే ఎక్కడున్నా వచ్చి తమకు భరోసా ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నర్సాపురం నియోజకవర్గ మండావారి గరువు ప్రజలు తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 3 మహిళలు పురుగుల మందుల డబ్బాలతో ఆందోళనలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 31 వార్డుల్లోని చెత్తంతా తీసుకువచ్చి మా గ్రామంలో వేస్తే ఎలాగంటూ ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోకపోతే పురుగుల మందు తాగేస్తామని హెచ్చరించారు. తమ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. చివరకు స్పందించిన ఎమ్మెల్యే నాయకర్ ఫోన్లో ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామానికి వచ్చి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తాజాగా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మీరే మా ఊళ్ళోకి వచ్చి మాకు న్యాయం చేస్తానంటున్నారు. మాట మాకు కల్పన. హామీలిచ్చి మోసం చేసిన ప్రజాప్రతినిధులను ప్రశ్నించడానికి, కాలర్ పట్టుకుని నిగ్గదీయడానికి ప్రజలు వెనకాడటం లేదు. ఎన్నికలకు ముందు స్వీట్ గా మాట్లాడి హామీలిచ్చిన నేతలపై అధికారంలోకి రాగానే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉందని ప్రజలు తేల్చి చెబుతున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే ఖబర్దార్ అంతు చూస్తామంటున్నారు.